హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రత్న మినీ వరల్డ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో టుడే బ్లాగ్లోకి వచ్చేసేటప్పటికి సాటర్డే మా చిన్న పాప వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డేలో మంచిగా టైం స్పెండ్ చేసాము. సో దెన్ ఆఫ్టర్ రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేసేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని దెన్ వర్క్ స్టార్ట్ చేసామన్నమాట. వర్క్ అంటే ఏం లేదు, ఇంట్లో ఉండే హోంవర్క్స్ అన్నమాట. మాకు ఉండే హోంవర్క్స్ ఏంటంటే అంట్లు తోముకోవటం, బట్టలు వాషింగ్ మిషన్ లో వేసుకోవటం, ఇలాంటి వర్క్స్ అన్నమాట. సో పిల్లలు ఏమన్నో మేము క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటాము, కాస్త టైం స్పెండ్ చేసుకుంటాం అని చెప్పి స్టార్ట్ చేశారు. సో నేను కూడా ఇక కిచెన్ లోకి వచ్చేసేసాను. కిచెన్ లోకి వచ్చేసిన తర్వాత సో ఇంక పిల్లలు ఏంటంటే మ్యాచ్ ఆడుకుంటా ఉంటున్నారు కదా! సో నేను వాళ్ళకి కొంచెం రాగి జావ కాద్దామని చెప్పి మా అత్తయ్యకి పిల్లల కోసం రాగి జావ స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తా ఉన్నానన్నమాట. తర్వాత నాకు కూడా కొంచెం హెల్త్ బాగోలేదు. అప్సెట్ అయింది. సో అందుకని నేను కూడా కొంచెం హాట్ వాటర్ ఏమన్నా కషాయంలా కాసుకుందాం అని చెప్పి ప్రిపేర్ అయ్యాను. ఆహ్, చూస్తున్నారా? ఇదే నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి కషాయం అన్నమాట. అల్లం ముక్క, యాలుకలు, లవంగాలు, ఇంకొకటి నెక్స్ట్ మిరియాలు వేసి దంచి బాయిల్ చేసుకుంటున్నాను. పిల్లలేమన్నా ఇంకా ఏం తింటారు స్నాక్స్ అనంటే ఆరెంజ్ ఉంది. సో ఆరెంజ్ ఇస్తే పిల్లలు తింటున్నారు. ఈలోపు నేను కొంచెం వాషింగ్ మిషన్‌లో బట్టలు వేద్దామని చెప్పి వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసాను. నెక్స్ట్ రాగి జావ ప్రిపేర్ అయిపోయింది. సో గ్లాసెస్‌లో వేసి మా అత్తయ్యకి ఒక గ్లాస్ ఇచ్చేసి వచ్చాను. పిల్లలకు గూడా ఇస్తే తాగుతా ఉన్నారు. నెక్స్ట్ నేను ఇందులోకి హనీ యాడ్ చేసుకొని, ఆ కషాయం గూడా వడగట్టుకొని, కలుపుకొని తాగుతున్నాను. నాకైతే అస్సలంటే అస్సలు హెల్త్ సపోర్ట్ చేయలేదు. చాలా జలుబుగా, దగ్గుగా ఉన్నట్టుంది. సో అందుకే నేను ఇట్లాగా కషాయం ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక మా పెద్ద పాపకి ప్రాథమిక ప్రిపేర్ అవుతుంది కదా! సో ఆ క్లాసెస్ అన్నమాట. ఆన్‌లైన్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. సో తను ఇక తినేసిన తర్వాత కూర్చొని క్లాస్‌కి ఆన్ చేసి ప్రిపేర్ అవుతుంది. నేను గూడా ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి కషాయం తీసుకొని నేను గూడా పాప దగ్గర కూర్చొని తాగుతా. తనకి డౌట్స్ ఉంటే చెప్తున్నాను. స్కూల్ వర్క్స్ కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ గూడా తను కంప్లీట్ చేసుకుంటా ఉంది. ఈలోపు మా చిన్న పాపను కూడా బుక్స్ తెచ్చుకో, స్కూల్ వర్క్స్ ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసుకో అనంటే తను మా అత్తగారోళ్ళ దగ్గరికెళ్ళి నేను కాసేపు ఆడుకొనొస్తాను అని చెప్పి వెళ్ళింది. వాళ్ళ ఇల్లే. సో ఏంటంటే ఆల్మోస్ట్ మా తోడికోడలు వాళ్ళ ఇల్లు అవన్నీ గూడా మాకు ఎదురు పక్కనే కాబట్టి పిల్లలు గూడా మంచిగా ఆడుకుంటా ఉంటారు. మంచిగా టైమ్ స్పెండ్ చేసుకుంటా ఉంటారు. సో ఇక పిల్లలిక కంటిన్యూ చేసుకుంటా ఉన్నారు వాళ్ళ వర్క్. నేనిక లోపలికొచ్చి కా పాలుండి కొంచెం పాలు కాచేసేసి పక్కన పెట్టేసేసుకొని నెక్స్ట్ నైట్ డిన్నర్‌కి ఏం ప్రిపేర్ చేద్దామా అని చెప్పని అది అడిగితే మా హస్బెండ్ గాని, పిల్లలు గాని మార్నింగ్ రైస్ తిన్నాం కదా! సో ఇంక నైట్ చపాతీ తింటామని చెప్పి అన్నారు అందరూ కూడా. సో వెజిటబుల్స్ ఏముండి అని చూస్తే టొమాటో, కాలీఫ్లవర్ ఉంది. సో టొమాటో, కాలీఫ్లవర్, ఎగ్ బుర్జీ అన్నమాట. ఈ కర్రీ అసలు చాలా అంటే చాలా బావుంటది. నేను ఒక 2 టైమ్స్ చేశాను అంతే. టేస్ట్ అయితే చాలా బావుంటది. చపాతీలోకి రైస్ కన్నా కూడా చపాతీలోకి ఇంకా బావుంటది. సో, ఇక ఇంతలోకి మా హస్బెండ్ వచ్చేసారు. కొంచెం కాఫీ కలిపిమన్నారు. నేనింకా కాఫీ కలిపిచ్చేసి నెక్స్ట్ ఇక కుకింగ్‌లోకి వెళ్ళిపోతున్నాననమాట. కాలీఫ్లవర్ తీసుకొని పీసెస్‌గా కట్ చేసి కొంచెం నార్మల్ వాటర్‌లో క్లీన్ చేసి హాట్ వాటర్‌లో నేనింకా బాయిల్ చేశాను. కొంచెం కాలీఫ్లవర్ ఏంటంటే కొంచెం
డిఫరెంట్ స్మెల్ వచ్చేది కాబట్టి డైరెక్ట్గా కర్రీలోకి నేనైతే వేయను. ఓన్లీ కొంచెం హాట్ వాటర్లో 1 మినిట్ నేను కొంచెం లైట్గా సాల్ట్ వేసి బాయిల్ అయ్యింది అని అనిపించాక డ్రైన్ చేసేసిన తర్వాత వాటర్ అప్పుడు పక్కన పెట్టుకొని కర్రీలోకి వేసుకుంటాను అనమాట. సో మనకి ఏంటంటే క్యాలీఫ్లవర్ యొక్క స్మెల్ కూడా మనకి అంతగా అనిపించదు అనమాట. అందరికీ అనిపిస్తుందో లేదో తెలియదు, నాకైతే కొంచెం అనిపించింది. అందుకని ఈ ప్రాసెస్సే నేను ఓకే చేసుకుంటాను. సో ఇప్పుడు ఇంకా కళాయి పెట్టేసేసుకొని ఆయిల్ మనకి సరిపడా అంత ఆయిల్ వేసుకొని ఎగ్ వేస్తాను కాబట్టి కొంచెం ఎగ్ బుజ్జిలాగా అవుతుంది కాబట్టి కర్రీ. సో కొంచెం ఆయిల్ నేను ఎక్కువే తీసుకున్నాను, మామూలుగా తీసుకునే దాని మీద కొంచెం ఎక్కువే తీసుకొని దాంట్లోకి తాలింపు గింజలు వేసేసి నెక్స్ట్ ఆనియన్ కరివేపాకు కూడా వేసి వేపుకుంటా. ఇప్పుడు నేనేంటంటే ఇవి మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్ వెంటనే టొమాటోస్ క్యాలీఫ్లవర్ పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసేసి ఇందులోకి పించ్ ఆఫ్ టర్మరిక్ పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, అంటే మీకు కొంచెం స్పైసీ ఎక్కువగా కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కారం యాడ్ చేసుకోవచ్చు. చపాతీలోకే కాబట్టి సో ఇది సరిపోతుంది. ఇవి యాడ్ చేసేసుకొని మొత్తం కలిపి ఒకసారి కలియబెట్టేసేసుకోవాలి. కొంచెం బాగా మంచిగా కలియబెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే మగ్గుతూ ఉంటుంది. ఈలోపు నేను ఇంకా చపాతీ పిండి తీసుకొని చపాతీ ముద్దగా చేసేసుకున్నాను. ఇక కలిపేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసేసుకున్నాను. ఈలోపు ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ ఇవన్నీ కూడా మంచిగా మగ్గాయి. ఇంకొంచెం చపాతీ తినేటప్పుడు తగులుకోకుండా బుజ్జిలోకి యాడ్ అయిపోవాలని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఈలోపు ఒకసారి బయటకు వచ్చి చూస్తే పిల్లలు ఏమన్నా లేరనమాట, కింద అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నారు. సో ఇక మగ్గిపోయిన తర్వాత క్యాలీఫ్లవర్లో ఎగ్ ఉంటాయి కదా, ఒక 3 or 4 eggs అనమాట ఇందులో వేసేసుకొని ఒక 1 minute అలాగ వదిలేస్తే ఆ ఫ్లేమ్కి ఏంటంటే కొంచెం బాగా మ్యాష్ అయిపోయినట్టు అయిపోతాయి అనమాట. సో ఇంకా మగ్గుతుందని చెప్పి నేను ఇక చపాతీ చేయడం స్టార్ట్ చేసేసాను. ఎర్లీగా చేసేద్దాంలే అని చెప్పి ఇక 1 by 1 చేస్తూ ఉన్నాను చపాతీ. ఎగ్ బుజ్జి కూడా ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. సిమ్లో పెట్టాను కాబట్టి ఆ ఎగ్ అంతా కూడా మంచిగా కలియబెట్టేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఎగ్ పరోటా ఎలా ఉండిద్ది అట్లాగా ఈ కర్రీ కూడా వచ్చింది. అసలు చపాతీలోకి అయితే మంచి కాంబినేషన్ అనమాట. డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక నేను 1 by 1 చపాతీలు అన్నీ వేసేసి ఒకేసారి నేను కూడా పిల్లలతో పాటు డిన్నర్ చేసేద్దాం ఎర్లీగా అని చెప్పి తలా ఒక 2 చపాతీలు అయితే వేసేసుకొని కర్రీ వేసేసుకొని లోపలికెళ్ళి కూర్చొని తినడానికి ప్రిపేర్ అవుతున్నాం. సో ఇక నేనైతే తినటం స్టార్ట్ చేశాను. నాకైతే బాగా ఆకలి వేస్తుంది. అదీ కాక మార్నింగ్ స్పోర్ట్స్ డే అని చెప్పి పిల్లలతో పాటు బాగా ఆడాం మేము కూడా. అప్పుడు ఆడినప్పుడు ఏం తెలియలేదు కానీ ఇప్పుడు తెలుస్తుందనమాట. కొంచెం ఇంటికొచ్చి వర్క్ చేసుకుంటా హోంవర్క్ చేసుకున్నాను. ఆ హోంవర్క్ నేను కంప్లీట్ చేసుకున్నాక ఇక అందుకే తినేసేద్దామని చెప్పి పిల్లలకు కూడా తలా ఒక 2 వేసేసి ఇచ్చేసి పిల్లలతో పాటు నేను కూడా కూర్చొని తినేసేసాను. ఇక ఈ లోపేమన్నా కొంచెం సున్నుండలు చేద్దామని చెప్పి అందరం అనుకున్నాము. సో ఇక పిల్లలు కూడా అమ్మ ఓకే సున్నుండలు ప్రిపేర్ చెయ్యి అని అంటే ఇక ఓకే ఎర్లీగా చేసేద్దాంలే, అది కూడా డిన్నర్ అయిపోయింది కదా ఎటు అని చెప్పి ఇక మినుములు అయితే తీసుకున్నాను. తీసుకొని కొంచెం సిమ్ పెట్టేసి సిమ్లోనే కొంచెం దోరగా వేయించాను అనమాట. వేయించేసి పక్కన పెట్టాను. కొంచెం అవి అంటే కొంచెం అవి చల్లబడాలి కదా, చల్లబడి ఈలోపు ఏమన్నా మజ్జిగ చేసేసానమాట. కొత్తిమీరను కొంచెం అల్లము వేసి చక్కగా మజ్జిగ చేసేసాను. ఎందుకంటే చపాతీ తిన్నాం కదా, ఏదైనా కొంచెం ఓవర్ హీట్ అవ్వకుండా ఉండిద్ది. ఆఫ్టర్నూన్ కూడా రెస్టారెంట్లో తిన్నాం కాబట్టి ఓవర్ హీట్ అవ్వకుండా ఉండిద్దని చెప్పి ఇక మజ్జిగ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈలోపు మజ్జిగ తాగేసామన్నమాట పిల్లలము నేను. ఇక ఇప్పుడు చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇవి మినుములు అనమాట. చల్లారిన మినుములు ఇక వేపినవి. అవి నేను మిక్సీలో వేసేసుకొని కొంచెం జల్లెడ పట్టేసాను ఫాస్ట్గా.
సో ఈ లోపు ఏంటంటే ఇక బెల్లం ఉందన్నమాట. ఇక పంచదారతో అయితే కొంచెం జలుబు చేసినట్టు ఉంటుందిలే, హెల్త్ కూడా ఎందుకు బాగోదులే అని చెప్పి ఇక బెల్లం ఉంటే సో ఇంకా బెల్లం తీసుకొని మంచిగా దంచేసుకున్నాను. బెల్లం అంతా కూడా పొడిగా అట్లాగైపోయింది. సో ఇంకా ప్లేట్ తీసుకొచ్చి బెల్లము విత్ మినుములు పిండి అన్నమాట. మళ్ళీ ఇంకొకసారి జార్లో వేసి మంచిగా మెత్తగా పౌడర్ లాగా వేసేసుకున్నాను. బెల్లం కూడా మంచిగా కలిసిపోయింది. నెక్స్ట్ ఇంకా బౌల్లోకి వేసేసుకొని ఇలాగ వచ్చి కూర్చొని ఇది కరగబెట్టిన నెయ్యి అన్నమాట. ఈ కరగబెట్టిన నెయ్యి ఆ పిండిలో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటా బాగా, నెయ్యి ఎక్కువే వేసుకుంటే అప్పుడే సున్నుండలు మంచిగా టేస్టీగా ఉంటాయి కాబట్టి సో కొంచెం నెయ్యిని బట్టే సున్నుండల పిండి వేసుకొని కలుపుకుంటా ఉన్నాను. మొత్తం పిండి అంతా సున్నుండల పిండి అంతా కూడా నెయ్యి వేసి మొత్తం కలిపేసేసుకున్నాక ఓకే అనుకొని ఇక మెల్లంగా చిన్న చిన్న ఉండలు చేస్తూ ఉన్నాను సున్నుండలు. మా చిన్న పాప ఏమన్నా ఈలోపు నాకు ఆల్రెడీ 2 చేసేసావు కదా, నాకు ఒక్కటన్నా ఇవ్వు, నాకు ఇస్తావా లేదా అని చెప్పి పేచీ పెట్టేసుకొని కూర్చుందనమాట. సరే అని చెప్పి తనకి ఇచ్చాను. ఇక తను కూడా నేను చేస్తాను, నేను తింటాను అని చెప్పి దగ్గరే కూర్చొని కదలుకోకుండా మొత్తం సున్నలు నేను ప్రిపేర్ చేయటం స్టార్ట్ చేసిన కాడ నుంచి అయిపోయేదాకా దగ్గరే కూర్చుంది ఇక. ఒకేసారి పిండంతా వేసేసుకోలేదనమాట. అంటే నెయ్యి పోసుకుంటా చేసుకుంటా ఉండాలి కాబట్టి మొత్తం మళ్ళీ బాగా డ్రై అయిపోతుందిలే అని చెప్పి ఇక నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటా కావాల్సినంత పిండి వరకే తీసుకొని చేసుకుంటా ఉన్నాను. చూసారుగా ఫ్రెండ్స్, సున్నుండలు బెల్లంతో చేసినటువంటి సున్నుండలు. ఇవి హెల్త్ కి చాలా మంచిది. టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్. మీరు కూడా చేసుకోండి, ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ చూసారు కదా. ఈ రోజంతా మా పిల్లలతో ఇలాగా మంచిగా టైం స్పెండ్ చేశాను అనమాట. మీకు నా వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. సో రత్న మినీ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.